అంతేగాని నేను ముఖ్యమంత్రి అయిన కాల సంగతి చూస్తా అప్పటిదాకా ఎందుకు తల్లి, ఇప్పుడు నువ్వు 5 ఎకరాలు చూపెడతానో చూపెట్టు, నువ్వు అన్నావు కదా స్టేట్మెంట్ ఇచ్చినావా తల్లి, నువ్వు రేపు రా నీ వీడియో తీసుకురా, నేను తీసుకో చూపెడతా, నువ్వు చూపెట్టు, నాతో కొడుకు చేసింది నేను చేసింది ఇది అనుకో, మాటకు వచ్చి ఇది కృష్ణారావుదే అంటే అయిపోతుంది. ఇప్పటి వరకు జస్ట్ టాసే చూశారు, ఇకపై టెస్ట్ మ్యాచ్ ఆడతాను, వీళ్ళ అక్రమాలన్నీ బయట పెడతాను, ఒక్కొక్కళ్ళని ఒక రకం కాళ్ళు ఇరగొడతానని కూడా నేను ఆరోపణలు చేస్తే తల్లి నేను ఆడపిల్ల అయిపోయి బతికిపోతున్నా పిల్ల, నేనేం మాట్లాడుతున్నా, నీకు ఏ గజం జాగా ఉన్నా నేను ఎన్ని ప్రతిరోజు బతుకుంటుంది, అది ఇయ్యాల కాదు కదా, నా వాట్సాప్ నా ఇస్తా 14 నుంచి వీళ్ళు మాట్లాడిన మాటలు నీకు ఇస్తా, ప్రతి ఛానల్లో ఇస్తా, మీకు పంపిస్తా, చూడు అన్ని టీవీలో ఉంటాయి నాయి. అందులో మాటికి సంబంధించినటువంటి అన్న కూడా నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆ రోజు కూడా ఇట్లా అన్నారు తీసుకోండి. ఇప్పుడు ఈ ఐడిపిఎల్ భూముల్లో కవిత గారి ఆధ్వర్యంలో మీరు ఆరోపించినట్లుగా జరిగిన కబ్జాలు కూడా ఉన్నాయి అంతే కదా, కబ్జాలా లేదంటే అక్రమంగా కన్వర్షన్సా? అక్రమంగా కన్వర్షన్స్ అని అనేది మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం అవి అక్రమంగా కన్వర్షన్స్ జరిగినాయి అని, వాటన్నిటి దగ్గరకు కూడా కేటీఆర్ గారు ఎప్పుడు వస్తారు? అది నేను అడగాల కదా తల్లి, తీసుకురావడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీకి నేను రిక్వెస్ట్ చేయలేదు, నేను పార్టీని రిక్వెస్ట్ చేయలేదు, నాకు అమ్మాయి నా మీద ఆరోపణ చేసింది, అంటే మీ వెనక వాళ్ళు ఉన్నారని అంటుంది కదా. నా ఇప్పుడు ఒకటి తల్లి, ఆ లోన్ తల్లి నాకుండానికి ఆ పాల పార్టీ పుట్టింది 2001లో, నేను రాజకీయాలకు వచ్చింది 86లో, వాళ్ళ నాయకు ఉండడం ఏంటి, వాళ్ళు చెప్తే నేను వినడం ఏంటి తల్లి, నా నిజాయితీ నేను నిరూపించుకుంటా తప్ప వాళ్ళ సపోర్ట్ నాకు అవసరం కూడా లేదు, ఇంకొక సపోర్ట్ అవసరం లేదు, నిజాయితీగా నేను నిరూపించుకుంటా, నాకు ఆ సపోర్ట్ అవసరం లేదు, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు తల్లి, నిజాయితీగా బయటకు వస్తా, అంతేగాని నాకు ప్రజలు నా కుటుంబ ప్రజలకి చెప్తా సమాధానం, మా ప్రజలను తీసుకోవద్దా తిరుగుతా నేనే చూపెట్టు, భూములన్నిటి దగ్గరికి తిరుగుతారు, ఖచ్చితంగా నా ప్రజలకు చెప్తా, నేను ప్రజలందరినీ తీసుకొని వెళ్తారా? చెప్తా, అందుకే నా ప్రజలను అడుగుతా, ఇట్లా నన్ను కబ్జా అంటారు, మరి మీరు తీయండి, మరి ఇట్లా అంటారు, మరి మన చదువు నా చదువుతుంది అందులో మీరు నాకు ఓటేసారు, మీకు నేను జవాబుదారిని, నేను తప్పు చేస్తే మీరు వేసినటువంటి దొంగలకు వేసిన అనుకుంటారని చెప్పి ప్రజలు కూడా నేను వివరించుకోవాలి కదా తల్లి, నా ప్రజలు కూడా అంటారు కదా, మా కూడిపల్లి ఎమ్మెల్యే దొంగ లంగా అంటుంటే వాళ్ళకు కూడా లోపల అయ్యో నేను మంచాన్ని ఓటేస్తే ఇలా మావాడు ఇట్లా చేస్తున్నా అనే బాధ వాళ్ళకు ఉండదా? కానీ కృష్ణారావు గారు ఇప్పుడు మీ మీద ఆరోపణలు వచ్చినాయి, మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, గవర్నమెంట్ బీఆర్ఎస్ గతంలో, ఈరోజు మీరు ఎవరి మీద అయితే ఆరోపిస్తున్నారో వాళ్ళు బీఆర్ఎస్ఏ, అదేవిధంగా ఒకటి స్వయంగా కవిత గారి ఫ్యామిలీ, అదేవిధంగా ఏవి రెడ్డి గారు మనం ఏవి రెడ్డి గారు పరిచయం అయితే నాకు లేదు, పాప ఆయన గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే ఆయన ఎవరన్నా తెలియదు, కానీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంది ఏవి రెడ్డి గారు ఉంది, కానీ నేను ఏవి రెడ్డి గారు నాకు తెలియదు, అన్న ఉన్న పేర్లు కూడా తెలియదు, ఆమె ఊరు నేను ఒక ఆనందరావు పేరు చెప్పింది మా బంధువు అని, మరి ఊరు బంధువు ఆమెనే చెప్పాను, నా బంధువు ఎట్లకి అవుతాడు నాకేం తెలుస్తుంది, నాకు ఆమె నా మీద వచ్చి మాట్లాడింది కాబట్టి ఆమె వచ్చి కబ్జా అని మాట్లాడవచ్చు, లేకపోతే ఇట్లా జనరల్గా అంటారు వచ్చి ఏ ఎమ్మెల్యేకి ఏం పడ్డాయో కబ్జా అలవాటు అయిపోయింది బాగా అందరికీ, మాకున్న కష్టాలు కూడా చూడడు, కబ్జాలు పోయి మంచోని చెడ్డు అని కూడా తిట్టిపోతారు, కాబట్టి ఆమె లాస్ట్లో బీటీ బ్యాచ్ అన్నది కాబట్టి నాకు కోపం వచ్చింది, నేను ఎదురు చెప్తున్నాను, నేను ఇంత ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలకి వచ్చినాక ఈ 10 ఏళ్ళలో ఈ టీఆర్ఎస్లో ఉన్నా కూడా నేను టీడీపీలు గురించి ప్రెస్ మీటింగ్ పెడితే నేను దేశం వెళ్ళిపోతా, నువ్వు కావాలంటే మా ఎమ్మెల్యేని అడుగు, కేటీఆర్ని అడుగు, హరీష్ రావుని అడుగు, నేను టీడీపీ చంద్రబాబు తిడతా అంటే నేను ఉండనని చెప్తా, నేను అడగడం కావాలంటే మీరు తిట్టుకో నాకు తెలియదు, నేను వెళ్ళిపోతా, నా ముందు మాట్లాడినారు, నేను మాట్లాడనని చెప్తా, ఓపెన్ చెప్తా, నేను మాట్లాడాను మీరు మాట్లాడుకోండి చెప్తా, అటువంటిది నన్ను ఇలా హైదరాబాద్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళం ఉన్నాము, ఎంఐఎం వాళ్ళం ఉన్నాం, మేము టీఆర్ఎస్ వాళ్ళం ఉన్నాం, టీఆర్ఎస్ అంటే ఇక టీడీపీ వాళ్ళు అంటున్నారు, సరే టీడీపీ అనుకుందాం, మేము హైదరాబాద్ ఎమ్మెల్యే 24 మందిని దొంగల మా తల్లి అంటే ఇలా మీరు అనేది రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా బీటీ బ్యాచే కదా, ఆయన దొంగనా, మీ నాయన కూడా మరి టీడీపీ నుంచి వచ్చి వచ్చిండు కదా టీఆర్ఎస్లోకి, ఆయన దొంగనా, నువ్వు ఎవరిని అంటున్నావు? ఇప్పుడు ఆమె ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిందో హైదరాబాద్కి సంబంధించి అందరూ కలిసి ఏమన్నా ఒక మీడియా సమావేశం ఏం చేయాలి, ఇప్పుడు వచ్చింది నన్ను తిరుగుతుంది, పక్కకు పోయి గాంధీని ఒక మాట అంటలేదు, ఫస్ట్ వచ్చింది తిట్టింది, గాంధీ 12 ఎకరాలు కబ్జా అన్నది,
ఎల్లుండి లోపల పీక్ పడేస్తా అన్నది. ఇప్పుడు దాని గురించి కాన్షియస్ తిరిగింది, ఒక్క మాట మాట్లాడలేదు. కబ్జా అనేది ఆమెనే చెప్పి ఫస్ట్ తీసింది ఆమె కదా, నేనైతే ఓరేళ్ళకు ఆమెనే అన్నది వచ్చింది, ఆగమేఘాలు వచ్చింది కాపాడుతా. గాంధీ 12 ఎకరాలు కబ్జా పెట్టిండు, వీధులను గులగొట్టిండు, 6 రోజులు చేయకపోతే బిడ్డ హైడ్రా కమ్యూనిస్టా నీ సంగతి చెప్తా అని హైడ్రాని తిట్టిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, ఎందుకు మాట్లాడలేదు తల్లి? మొన్న పోయింది, ఫస్ట్ నాకన్నా ముందు ఆమె కాన్షియస్కి వెళ్ళింది. మరి హైడ్రా గాంధీ గారితో ఎందుకు అంటలేదు? గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేదు? పోనీ వివేకు నాకు అన్నది అంటుంది, మరి వివేక్ ల్యాండ్ ఆయన 307 నుంచి కోట్లకు వేసేసింది ఎవరు తల్లి? నేనే కదా హైకోర్టులో వేసింది, పిల్లి వేసింది, హైకోర్టులో వేసింది, లెటర్లు పెట్టింది, మీద ఛానల్ని తీసుకుపోయింది, 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి పెట్టింది. అది నేను వివేక్ పెట్టిన అంటది, గాంధీ పెట్టిన అంటది. ఇప్పుడు మొన్నేమో గాంధీ పెట్టింది అంటది, నేనేమో నేను అంటది. నేను దానికి పోరాటోడు పెడుతుండా, పెట్టిన గురించి మాట్లాడదు. అంటే ఇద్దరి మధ్యలో ఏం నడిచింది, ఏం తీసుకున్నట్టు? అంటే కవిత గారి ఆరోపణల వెనక కూడా ఇంకేదన్నా నడుస్తుందంటారా? 100% నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేయిందిలా కనబడుతుంది కదా, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటలేదు. నేను తిరిగింది కాంగ్రెస్ కాన్షియస్లో, ఒక్క కాంగ్రెస్ వాళ్ళు తిట్టిందా? ఎంఐఎం దగ్గరకు పోయిందన్నా తిట్టిందా? బీజేపీ దగ్గర తిరిగింది తిట్టిందా? ఓన్లీ టీఆర్ఎస్ నాశనం చేయాలి, కేటీఆర్ని సొంత పార్టీ నాశనం చేసుకుంటే ఆమెకేమొస్తుంది? జనరల్గా ఆమెకేమొస్తుంది? ఇంటిని నాశనం చేసుకోవాలని ఎవరు అనుకోరు కదా. ఇంతకుముందుకు ఇట్లా తిరిగిన వాళ్ళు ఆమె నాశనం అయింది కదా, ఇంకొక ఆమె తయారైంది. ఇంకా అదకానే ఉంటుంది, అదకానే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉండే మంచి పని చేసామని చెప్తాం. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నా అలాగున్నా రాజకీయ పరంగా తిట్టుకుందరు.